హలో నమస్తే. మన దగ్గర ఉన్న కప్పులకైతే ఎక్స్‌పైరీ డేట్ అయితే అయిపోయింది. మనం అయితే కొత్త కప్పులైతే కొనడానికి వచ్చాం. ఈ షాప్ అడ్రెస్ వచ్చేసి మీకు చెప్పాను కదా! ముందు వీడియోలో అయితే తాడేపల్లిలో ఉంటుంది. ఎస్ఏ ఫిషింగ్ ట్యాగిల్ సోర్స్ అని. అన్నయ్య దగ్గరైతే మీకు ఆహ్, చె సముద్రాల్లో తిమింగలం పట్టే దగ్గర నుంచి చెరువులో చిన్న పక్కె పట్టే అన్ని మొత్తం సామానయితే అన్నయ్య దగ్గర ఉంటుంది. కానీ రేట్ల గురించి అయితే మీరు దిగులు పడకండి. రేట్లయితే ఏం తగ్గీయడు. ఊళ్ళో ఇందులో గనిగడిగా రోడ్డు నీగోడు తీసుకున్నట్టే ఎట్లా పెట్టి ఎంత అన్న అన్ని వస్తువులు చూసాక కూడా అసలు షాప్ నుంచి బయటికి అయితే రాబుద్ది కదా. మనం అయితే 2 కప్పులు, ఒక స్పూను, ఇంకా దానికి సంబంధించిన పిన్నులు అవి తీసుకొని అయితే మనం అయితే వేటకైతే బయలుదేరాం. ఇంకా కాలువ దగ్గరికి వెళ్ళి మనకైతే ఏం చేపలు పడతాయో మీకు కూడా చూపిస్తా. మనకైతే రావడంతో అయితే మంచి జున్ను మొక్క లాంటి కొరమేను పడింది. ఒకటైతే కేజీ ఉండేది ఇదైతే చూడండి మీరు కూడా. కేజీ ఉంటుందా? కేజీ ఉంటుంది. ఇదైతే ఒక మాదిరి సైజు. మనకి చేప పడాలి కానీ సైజులు గీజులు అవన్నీ చూడం. ఇది అయిపోయినాక మళ్ళీ అయితే మనకు ఇంకో కేజీ చేప అయితే పడింది. చూడండి మీరు కూడా. ఇదైతే అసలు మామూలు లేతగా ఉంది, చాలా లేతగా ఉంది. ఇది కూడా మినిమం కేజీ ఉండిద్ది. ఈ స్పాట్లో చేపలు పడుతుంటే ఒక ఆయన వచ్చి ఈ కాలువని పాట పాడే అంటున్నాడు. ఇంత పెద్ద కాలువని కూడా పాట పాడతారా? మీ మీ ఊరిలో కాలువల్ని పాట పాడతారు లేదో కామెంట్ అయితే చేయండి మీరు కూడా. గొడ్లో పెట్టుకొని వెళ్ళు. పెద్దది పడేంది ఒడ్డున. మనకైతే ఎన్ని చేపలు పడినాయో మీకు కూడా చూపిస్తా చూడండి. అన్నీ అయితే బతికే ఉన్నాయి. గోలే ఉన్నాయి, ఒకటే చచ్చిపోయింది. ఈ రోజుకి మన వీడియో అయితే ఇది. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.